ప్రైజ్ ద లార్డ్. 30 రోజులు నాలుకను గూర్చిన ధ్యానాల్లో 8వ రోజు ధ్యానానికి స్వాగతం. డంబము పలికే నాలుక. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనంలో, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. మీరు సాధించిన వాటిని బట్టి లేక మీకున్న సంపదను బట్టి మీరు అతిశయించకుండా ఉండలేకపోతున్నారా? అతిశయిస్తున్నారంటే మీరు కూడబెట్టిందంతా మీ స్వార్జితమేనని చెప్తున్నారన్నమాట. మీకున్నవన్నీ దేవుని వద్ద నుంచి వచ్చినవేననే సంగతి మీరు మర్చిపోయారా? రాజుకు నెబుకద్నెజరు అలాగే మర్చిపోయాడు. ఒకరోజు అతడు తన రాజభవనం పైన పచార్లు చేస్తుండగా తన శేష జీవితం అంతటినీ మార్చివేయబోయే మాటలు స్వాగతంలో మాట్లాడుకున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాటలున్నాయి. రాజు, బబులోనను ఈ మహా విశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకున్నాడు. నెబుకద్నెజరు అతిశయించే తరుణంలో దేవుడు జోక్యం చేసుకొని అతడు వెనువెంటనే తన రాజ్యాన్ని కోల్పోతాడని ప్రకటించినట్లు లేఖనం మనకు తెలియచేస్తుంది. అతడు రాజభవనం నుండి తరిమివేయబడి తృణీకరించబడినవాడుగా జీవించాల్సి వచ్చింది. అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వలె, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వలె అయ్యాయి. అతడు మానసిక వికలాంగుడయ్యాడు. దేవుడు సమస్తంపైని అధికారి అని అతడు గుర్తించే వరకు ఇలా కొనసాగింది. ఆ తర్వాత దేవుడు అతనికి మానవ బుద్ధిని ఇచ్చి అతని రాజ్యాన్ని పునరుద్ధరించాడు. అతని సాక్ష్యాన్ని వినండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34-35 వచనాలు. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు, ఆయన రాజ్యం తరతరముల వరకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేం చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. గర్వం మన ముందు వరుసలో నిలిచి మనం స్పృహ కలిగిన వారమై వెనుకకు తగ్గడం నేర్చుకోవాలి. గర్విష్ఠులకి ఎలాంటి గతి పట్టిందో బైబిల్లో ధ్యానించండి. సాత్వికము, గర్వమును గూర్చిన లేఖన భాగాల్ని ధ్యానించండి. ఈ క్రింది వాక్య భాగాన్ని ఫ్రేమ్ కట్టించి నా ఆఫీసులో నా కంటికెదురుగా అమర్చుకున్నాను. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. నీకు ఆధిక్యం కలగచేవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? దేవుడు మీకు అనుగ్రహించిన సామర్థ్యం, నైపుణ్యతలు తన మహిమ కొరకే మీకు అనుగ్రహించాడు. దేవుని స్తుతించడం నేర్చుకోండి. మీ పలుకుబడి విస్తరించినట్లయితే ఇతరుల ప్రశంసలతో మత్తులు కావద్దు. ప్రశంస సుగంధ తైలం వంటిదని గుర్తుంచుకోండి. దానిని త్రాగితే మరణం తథ్యం. ప్రియ స్నేహితులారా, ఈ మాటలు విన్న మీరు ఈరోజు ఇలా తీర్మానించగలరా? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినదంతయు ఆయన కృప వలనే పొంది ఉన్నామని. ఈరోజు ఇదే మీ తీర్మానం అయితే ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.